నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠ వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే రాజే. గురుదత్త. శ్రీ గురుదత్త. 6 నెలలు అవుతోంది సుమారుగా శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం మీరు పెట్టి. 6 నెలలు కరెక్ట్ గా రేపు 2వ తారీఖుకి 6 నెలలు కంప్లీట్. అయితే స్వామివారు అక్కడ కొలువు తీరి ఉన్నటువంటి ఆ విధానాన్ని చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఒకసారి వచ్చినంత మాత్రాన్ని వి కుడ్ ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ హిస్ అని ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఒక డివినిటీ ఉంది. డెఫినెట్ గా ఆరా తెలుస్తుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఫర్గెట్ అబౌట్ ఎనీథింగ్, ఇంక వేరే అన్నిటిని పక్కన పెట్టేస్తే ఏ ప్రదేశానికైతే మనం వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా అనిపిస్తుందో అక్కడ డివినిటీ ఉందని ఖచ్చితంగా అర్థం చేస్తాం. నాకు కూడా ఇల్లు కంటే అక్కడే ఉండాలని ఎక్కువ ఇష్టపడుతుంటాను. మరి అంతే కదా. సో మరి దత్తపీఠంలో స్వామివారిని దర్శనం చేసుకున్నంత మాత్రం చేతనే ఒకరికి ఒక మిరాకిల్ జరిగింది లైఫ్ లో. అదేంటో లైవ్ లో విందామా? తప్పకుండా విందా. హలో మేడం. నమస్తే అండి, నేను పద్మిని మాట్లాడుతున్నాను. చెప్పండి, మీరు దత్తపీఠాన్ని దర్శించుకున్న తర్వాత ఏమిటి మీ జీవితంలో జరిగినటువంటి మిరాకిల్ మాతో కూడా పంచుకుంటారా? మేడం చెప్పండి. నా పేరు పద్మ మేడం. యాక్చువల్లీ నేను దత్తపీఠంకి పోయిన సంవత్సరం గానగాపురం వెళ్ళొచ్చాము మేడం వాళ్ళతో. మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చి గ్యాప్ వచ్చి రాలేకపోయాను పని ఒత్తిడి వల్ల. సో దాని తర్వాత మళ్ళీ ఏంటంటే నాకు ఒక మధ్యలో 6 months నేను దత్తాత్రేయ స్వామి మన శ్రీ గురు చరిత్ర బుక్ చదవడం లేదంటే పీఠానికి వెళ్ళలేకపోవడం వల్ల ఏంటంటే నాకు ఇదైతే మీకు కూడా నేను ఇప్పటివరకు చెప్పలేదు మేడం, ఇప్పుడు చెప్తున్నాను. నేను ఒక 2-3 months నేను బుక్ చదవకపోతే సాక్షాత్తు మీరే అమ్మ కలశం పట్టుకొని అండ్ మీరు మంగళారతులు పట్టుకొని, పద్మిని మేడం మంగళారతులు పట్టుకొని. అవును నేను కూడా. అవును మేడం, నేను ఇప్పుడు లైవ్ లో చెప్తున్నా మీకు అది. నేనైతే అది అది నేను అసలు ఎంత ఆనందం అంటే మార్నింగ్ నా కల్లో నేను మార్నింగ్ నేను ముగ్గు వేస్తున్నాను, మీరిద్దరు వచ్చారు. చూసి నేను అవక్క అయిపోయి మేడం మీరు వచ్చారు అనేసి రండి మేడం అనేసి ముగ్గు వేసేదాన్ని ఆపి లోపలికి పిలుస్తుంటే అమ్మ ఏమన్నారంటే సరే ఇంకా ముగ్గు వేస్తున్నావు కదా ఆయనతో కంప్లీట్ చేయి వెళ్దాము, సగం ఆపొద్దు అంటే సరే నా గబగబా 2 గీతలు వేసేస్తుంటే మీరేమో ఓకే మీరు సరే వెళ్దాం అనేసి ముగ్గేసి మిమ్మల్ని లోపల తీసుకొచ్చాను. మీరు వచ్చారు లోపలికి, నాకంటే ముందు నా ముందే మీరు నడుస్తున్నారు. నేను లోపలికి వచ్చిన తర్వాత మీరు అడిగారు అనమాట, పద్మ శ్రీ గురు చరిత్ర బుక్ ఉందా మీ దగ్గర, చదువుతున్నారు కదా అని అంటే, లేదు మేడం ఇది 2 months చదవడానికి అవ్వట్లేదు అంటే, అప్పుడు అమ్మ ఏమన్నారంటే బుక్ చదివితేనే దగ్గర పెట్టుకోలేదంటే బుక్ ఇచ్చేయి, నువ్వు బుక్ కంపల్సరీ చదవాలి, దగ్గర పెట్టుకొని చదవకుండా ఉండకూడదు అన్నారు అమ్మ. ఇంకా అప్పుడు నేను ఇంకా ఆ బుక్ తీసుకొచ్చి మీకు చూపించి నేను దగ్గర పెట్టుకున్నాను. అప్పుడు మీరు ఎలా మీరు ప్రోగ్రామ్ లో మీరు ఎలా నవ్వుతూ కనిపిస్తారు అట్లనే నవ్వుతూ కనిపించారు. ఇంకా అమ్మ కూడా అట్లనే ఆ ఫేస్ లో ముఖంలో ఆ కాంతి అసలు నాకైతే మీరు వస్తే ఎట్లా అంటే అమ్మా నాకు అనగా దత్తాత్రేయుడితో అనగాదేవితో సహా దత్తాత్రేయుడే నాకు ఇంటికి వచ్చినంత ఆనందం అనిపించింది. నిజంగా నేను ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. లక్ష్మీదేవి. అవును, ఎలా అంటే మీరు అనగా లక్ష్మి అండ్ అమ్మ దత్తాత్రేయుడు లాగా అనిపించింది నాకు. తర్వాత నా ఆ ఫీలింగ్ అలా అనిపించింది అనమాట. గాడ్, నేను ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. మీ ప్రేమకి నిజంగా చాలా చాలా కృతజ్ఞతలు అండి. ఇంత ప్రేమను పెంచుకున్నారు. ఐ డోంట్ నో వాట్ టు సే, లవ్ యూ. అంతే, దత్తానుగ్రహం మేడం. అంతే. అంటే నేనని కాదు, మామూలుగా నేను వచ్చాను కల్లోకి అని కాదు, పునిస్త్రీ కల్లోకి రావటం అనేది ఒక సువాసిని అమ్మవారి అనుగ్రహం అని అనుకోవచ్చు. దాని తర్వాత దత్తపీఠంకు మళ్ళీ నేను వచ్చాను మేడం. అయితే రావడం చాలా అవ్వలేదు కాబట్టి తర్వాత మొన్న ఒకసారి వచ్చాను నేను. అంటే రావడానికి ముందే మళ్ళీ ఒకసారి యాత్రకి వెళ్ళొచ్చాను అనమాట. యాత్ర దగ్గర కూడా అమ్మ చెప్పినట్టే అక్కడ కూడా కొంచెం వాళ్ళు పూజారి గారు చెప్పడం, మాట్లాడము, అమ్మ కూడా చెప్పడము. నేను అక్కడ బాధపడ్డదాన్ని అమ్మ అర్థం చేసుకొని, ఆ పూజారి అర్థం చేసుకొని చెప్పాడు, అట్లనే బాధ అర్థం చేసుకొని అమ్మ చూడకపోయినా నేను అమ్మకి చెప్పకపోయినా అర్థం చేసుకొని నా బాధ ఏంటని నన్ను పిలిచి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు బాధపడుతున్నావు, నీ బాధ ఏంటి చెప్పు అని పీఠంకి రా అని చెప్పి నన్ను అమ్మ పిలిచారు. నేను పీఠంకి కూడా వచ్చాను. నేను వచ్చిన తర్వాత ఇంకా
పీఠంకి వచ్చిన అదే రోజు నాకు ఇంటర్వ్యూకి వెళ్ళాల్సింది. నేను యాక్చువల్లీ దసరాకి నా జాబ్ పోయింది అనమాట. ఆ 20 days నేను ఖాళీగానే ఉన్నాను. ఆ రోజు కూడా నేను గంగాపురం వెళ్ళడానికి 2 days బ్యాకే జస్ట్ ఫ్రైడే వెళ్తారన్నాక బుధవారం రోజు కాల్ చేసి నాకు ఏం తోచక ఇంకా ఎలాగైనా వెళ్ళాల్సిందే అని పట్టుబట్టి మీకు అన్ఎక్స్పెక్టెడ్ గా కాల్ చేశాను. ఆ రోజు మీరు ఉంది వేకెన్సీ అంటే ఆ రోజు వచ్చేసాను అనమాట. సో తర్వాత అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ నాకు పీఠంకి వెళ్ళాను. నేను పీఠంకి వెళ్తే ఇంకా ఆ రోజు గురువారం పౌర్ణమి కూడా ఉండే. సో నేను వెళ్ళి చాలాసేపు కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఇంకా అమ్మకి చెప్పాను అనమాట, మేడం ఇట్లా అమ్మ ఈ రోజు ఇంటర్వ్యూ ఉంది అంటే, ఓకే మంచిది ఇంకా వెళ్ళు, నీకు ఇంతకుముందు చేసిన దానికంటే జాబ్ వస్తుంది, ఇంతకుముందు చేసిన దానికంటే ఒక 1000 రూపాయలు ఎక్కువనే వస్తుంది శాలరీ అని చెప్పారు. ఇంకా నాకు 17,500 వస్తుండే ఇంతకుముందు చేసిన దగ్గర. తీరా ఆ రోజు నేను ఆ పూజ దగ్గర నుంచి ఆ రోజు ఆ పూజ చేసుకొని వచ్చామన్నమాట. మన ఏది లక్ష్మీ వ్రతం చేసుకుని వచ్చాము. ఆ రోజు వచ్చి డైరెక్ట్ షాప్ కి వచ్చి షాప్ దగ్గర ఇంటర్వ్యూ అటెండ్ చేసుకుని నేను వెళ్ళాను అనమాట ఇంటికి. నెక్స్ట్ వీక్ మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పాను నేను. అదే రోజు నాకు జాబ్ కన్ఫర్మ్ అయింది అండ్ శాలరీ కూడా ఎగ్జాక్ట్లీ అమ్మ చెప్పినట్టుగానే కరెక్ట్ 1000 రూపాయలు ఎక్కువ, 18,500 శాలరీ. అసలు ఆ రోజు అయితే నేను షాక్. ఇంకా అసలు ఏమనిపించింది అంటే మేడం, నాకు ఇప్పుడు చెప్తుంటే కూడా నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. అసలు అంటే యాక్చువల్లీ నాకు ప్రాబ్లం లేదని కాదు, చాలా సమస్యలో ఉన్నా నేను. చాలా అంటే చాలా మానసికంగా చాలా కృంగిపోయి ఉన్నా. కానీ ఇదంతా కూడా ఏమనిపిస్తుంది, ఇంత బాధలో ఉండి కూడా, ఎంత బాధలో అంటే నా లైఫ్ లో నాకు ఇంతవరకు ఇప్పటి బాధలు వచ్చినాయి పోయినాయి, కానీ ఇంత బాధలు ఎప్పుడు నాకు ఇంకా అంతకంటే పెద్ద బాధలు వచ్చినాయి. ఇప్పుడు బాధల్లోనే ఉన్నా యాక్చువల్లీ నేను. కానీ ఈ బాధలో నేను ఏమైపోతాను అని ఆ బాబా నన్ను మళ్ళీ తీసుకెళ్లాడు. దత్తుడు నన్ను గానగోపురం తీసుకెళ్లాడు. అండ్ ఇప్పుడు కూడా నేను పుట్టడంత బాధల్లో ఉండి కూడా నేను ఇంత ధైర్యంగా ఉండగలుగుతున్నా అంటే బికాస్ ఫస్ట్ దత్తాత్రేయ స్వామి. అంతే నాకు ఎప్పటికప్పుడు ఏదన్నా చిన్న ఆలోచన వస్తే చాలు, ఫోన్ లో ఇట్లా ఫోన్ ఓపెన్ చేసే వాళ్ళు మెసేజెస్ కరెక్ట్ గా నాకు ఏదైతే సూట్ అవుతుందో అదే మెసేజ్ వస్తుంది. అప్పటికప్పుడు నాకు కళ్ళ నీళ్ళు వచ్చేసి ఎక్కలేని ధైర్యం వచ్చేస్తుంది నాకు. మీరు నమ్మారు స్వామి మిమ్మల్ని, అంటే మిమ్మల్ని మీ బిడ్డగా, ఖచ్చితంగా స్వామి బిడ్డలే, అందరం కూడా స్వామి బిడ్డలమే, కానీ నేనున్నానని మీకు చాలా ధైర్యాన్ని ఇస్తూ ఉన్నారు నిజంగా. అంటే మీరు నమ్మిన విధానానికి అలా ఆయన నుంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పుకోవచ్చు. ఏమో మేడం, నాకు యాక్చువల్లీ నేను ఎక్కువ ఇంటెలిజెంట్ కాదు, నేను అమాయకంగా ఉంటా. నేను ఏం మనసులో ఏం పెట్టుకోను, అందరు మంచిగా కోరుతా, ఎవరు చెడుకోరను. సో ఒకప్పుడు నేను అనుకునేదాన్ని అనమాట, ఏమి కర్మ గురించి ఏం తెలియనప్పుడు అనుకునేదాన్ని, నేను ఎవరిని బాధ పెట్టను కదా, నాకెందుకు ఇట్లా, ఎవరిని నేను ఏం అనను కదా, నాకెందుకు ఇట్లాంటి ప్రాబ్లం, అంటే మనం బాధ ఇస్తే బాధ వస్తుంది అంట కదా, నేను ఎవరిని బాధ పెట్టే నాకెందుకు వస్తుంది అనుకున్నా. కానీ తర్వాత బాబా మెసేజెస్ కానీ, నేను కొన్ని బాబా చరిత్ర గానీ చదివినప్పుడు, శ్రీ గురు చరిత్ర గానీ చదివినప్పుడు దానిలో ఏముందంటే కర్మను బట్టి మనకు వస్తుంది, మనం గత జన్మల కర్మను బట్టి మనకు వస్తుంది, అందులో కర్మఫలం బట్టి అని అదే చెప్పిన తర్వాత నాకు అది అర్థమైంది. మొన్న అమ్మ కూడా శ్రీపాద వల్లభుల బుక్ ఓపెన్ చేసి నా గురించి పేజీ ఓపెన్ చేస్తే అదే వచ్చిందన్నమాట. కర్మానుసారం అని కర్మ కొంత ఉంది, పితృదోషం కొంత ఉంది అన్నట్టు వచ్చింది. సో నాకు ఇంకా అది క్లియర్ చేసుకుంటే నాకు సరిపోతుంది. ఇంత ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇది క్లియర్ అయిపోతుంది, ఓకే వచ్చినా పర్లేదు, ఇది క్లియర్ అయిపోతుంది నాకు అనే ఒక ధైర్యం ఖచ్చితంగా క్లియర్ అవుతుంది. మీరు చాలా చాలా సంతోషంగా ఉంటారు, అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు స్వామిని నమ్మిన తీరు నన్ను చాలా ఇన్స్పైర్ చేస్తుంది. ఇంకొక ఇన్సిడెంట్ మేడం, ఇంకొక ఇన్సిడెంట్ చెప్పాలి. నిన్న రాత్రి కూడా నా కల్లో బాబా కనిపించారు. ఎలా అంటే మా కాలనీలో ఒకరు, వాళ్ళు ముస్లిం వాళ్ళు, ఆంధ్ర సైడ్ వాళ్ళ ఏరియా ముస్లిం వాళ్ళు 3 floors బిల్డింగ్ కట్టుకున్నారు. 3 floors హైట్ కి మొత్తము వాళ్ళు ఒక వాళ్ళు బాబాకి వాళ్ళు సపరేట్ గా కట్టించి ఆ బిల్డింగ్ ముందు, అంటే బిల్డింగ్ ఆడుకొని అదే బిల్డింగ్ ఫుల్ కంప్లీట్ గా వాల్ వేసేసి బాబాని ఫుల్ గా నిలబెట్టేసి ఇట్లా పెద్ద 3 floor బిల్డింగ్ ఎంత హైట్ ఉంటుందో అంత హైట్ బాబా విగ్రహం వాళ్ళు స్టాచ్యూ లాగా పెట్టుకున్నారనమాట వాళ్ళు. అయితే అది నేను చూసాను. నేను అనుకున్న అబ్బా, నేను తర్వాత ఇప్పుడు నేను చిన్నిల్లు ఉంది కదా, నేను పెద్దిల్లు కట్టుకున్నాం, నేను కూడా ఇట్లా పెట్టుకోవాలి, ఇంత కాకపోయినా కొంతన్నా పెట్టుకోవాలి అని అనుకున్నా కల్లో, మామూలుగా అనుకున్నా. సో నా కల్లో ఏంటంటే నిన్న ఒకరు ఇల్లు కట్టుకున్నారు, బాగుంది. అసలు ఆ ఇంటి చుట్టూ బాబా విగ్రహాలే. అసలు ఎంత, అసలు నాకైతే ఆశ్చర్యం. మా అబ్బాయి అంటున్నాడు, మమ్మీ అగో నీకు నచ్చిన బాబా విగ్రహాలు చూడు ఎంత బాగా కనిపిస్తున్నాయి, నాకు నచ్చిన కృష్ణ విగ్రహం కూడా ఉంది మమ్మీ అని అంటున్నాడు మా అబ్బాయి. అసలు నేను చాలా చాలా సంతోషంగా ఉన్నా మేడం. ఎప్పటి నుంచో ఇట్లా ఈ వీడియో అండ్ లైవ్ లో కూడా నేను మాట్లాడాలనుకున్నా. అప్పుడు ప్రోగ్రామ్ ఇలా కుదిరింది, యాత్రకు వచ్చినప్పుడు ఒకసారి మాట్లాడాను. సో అయినా ఇప్పుడు మాట్లాడడం వల్ల కూడా ఏంటంటే, నా ఉద్దేశం ఏంటంటే, మీరు పదే మీరు చెప్తుంటారు, అమ్మ కూడా చెప్తుంటారు,
మనం మేము మాట్లాడేది ఏదైనా సరే నలుగురికి ఉపయోగపడాలి, నలుగురు ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలని మీరు చెప్తారు కదా మేడం. మీ ఆ తాపత్రయం, మీ ఆరాటం ఉంటది కదా. అమ్మ కూడా స్వచ్ఛమైన మనసు, మీరు కూడా స్వచ్ఛమైన మనసు. అసలు ఎంత ఆరాట పడతారంటే ఎవరికి ఏం సంబంధం లేకపోయినా సరే మీకు ఎంత ప్రేమ ఆరాటం ఉంటుంది. నాకు అది చాలా బాగా నచ్చుతుంది. అందుకే ఇది కూడా నలుగురికి ఉపయోగపడాలని ఉద్దేశం. తప్పకుండా ఉపయోగపడుతుంది. మీరు చెప్పింది డెఫినెట్ గా నన్నే ఇన్స్పైర్ చేస్తుందంటే డెఫినెట్ గా అందరిని ఇన్స్పైర్ చేస్తుంది. రైట్ అండి, చాలా చాలా సంతోషం. ఎప్పటికీ సంతోషంగా ఉండండి. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే మేడం. హౌ బ్యూటిఫుల్ అక్క, అసలు చక్కగా చెప్పారు. చాలా అంటే తనకు వచ్చిన దాంతో ఎంతో తృప్తి చెందుతూ ఆ అమ్మాయి, భగవంతుడు అంత నిర్ణయించాడు. ఫ్యూచర్ లో పెరగొచ్చేమో, ఇప్పుడు ఆ నిర్ణయించింది అంతే. మీ నోట్లో నుంచి అదే వచ్చింది. తదాస్ దేవతలు కూడా చక్కగా తదాస్తు అన్నారు, అదే జరిగింది, పెరిగింది. చాలా చాలా సంతోషం. స్వామివారిని దర్శించుకోవాలి అనుకునే వాళ్ళు ఒక్కసారి నిజాంపేటలో ఉన్నటువంటి శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠాన్ని ఖచ్చితంగా దర్శించుకోండి. స్వామివారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందండి. రైట్ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నీకు కూడా పద్మిని స్వామివారి అనుగ్రహం అతి త్వరలో మనం ఇంకా ఇలాంటి ఎపిసోడ్స్ చేయాలని కోరుకుంటున్నాం. తప్పకుండా థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే.